హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా తెలుగు ఛానల్లో మరోసారి మీకు స్వాగతం. సో నా బెడ్ మీద మీరు ఇన్ని మేకప్ ప్రొడక్ట్స్ చూసారు. నేను మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు సరిగ్గా, కానీ నేను మిసెస్ ఇండియా స్టైల్ బీ ఇండియా అండ్ ఏషియా కోసం పార్టిసిపేట్ చేశాను. సో ఫస్ట్ 3 రౌండ్స్ క్లియర్ అయినాయి. ఇప్పుడు సెమీఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాను కాబట్టి హైదరాబాద్కి వచ్చాను. సో అక్కడ జరగబోయేది ఏంటంటే కొన్ని రౌండ్స్ ఉంటాయి, అది మీరు తర్వాత వచ్చే వ్లాగ్లో మీరు కంప్లీట్ ప్రాసెస్ చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళాలంటే కాస్త రెడీ అవ్వాలి కాబట్టి నేను రెడీ అవుతున్నాను. సో యూ కెన్ ఆల్సో గెట్ రెడీ విత్ మీ విత్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఒకేషన్. సో నేను ఫస్ట్ ఏమో ప్రైమర్ రాసేసుకున్నాను. ప్రైమర్ రాస్తే మనకి మేకప్ అనేది చాలా లాంగ్ లాస్ట్ అవుతుంది, ఇంకా చాలా మంచిగా బ్లెండ్ అయిపోద్ది. సో నా మౌత్ అరౌండ్ కొంచెం బ్లాక్నెస్ ఉంది కాబట్టి నేను అక్కడ LA Girl కన్సీలర్ రాసాను, ఆరెంజ్ కన్సీలర్. కొంచెం పింపుల్స్ వస్తే నేను గిచ్చేస్తూ ఉంటాను, అందుకని మచ్చలు అయిపోయినాయి. కానీ ఈ కన్సీలర్ ఎంత బాగా కవరేజ్ ఇచ్చిందంటే కంప్లీట్గా ఆ మార్క్స్ అన్నీ హైడ్ అయిపోయినాయి. సో అండర్ ఐ కింద కూడా కొంచెం రాసుకున్నాను, ఇది LA Girl ఆరెంజ్ కన్సీలర్. సో డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉంటే అది కూడా హైడ్ అయిపోతుంది. సో చూడండి, చాలా బాగా బ్లెండ్ అయిపోయింది. ఇంకా నేను బ్లెండర్ కూడా తేలేదు, బ్యూటీ బ్లెండర్ కాబట్టి అన్నీ హ్యాండ్స్తోనే ఫింగర్స్తోనే చేస్తున్నాను. ఇంకా నేను కొన్ని సీసీ క్రీమ్స్ అవన్నీ కూడా క్యారీ చేశాను, కానీ నాకు ఓలే ఒక్కోసారి బెటర్ అనిపిస్తుంది. సో ఒకేషన్ పరంగా నేను ఓలేనే రాశాను, ఎందుకంటే ఇది రాసిన తర్వాత మనం ఎక్కువ ఏమంటారు కాంపాక్ట్ పౌడర్ రాయక్కర్లేదు, ఒక మంచి ఫినిష్ ఇచ్చేస్తుంది. అందుకని కొంచెం పాండ్స్ పౌడర్ రాస్తున్నాను. అదర్వైజ్ నేను ఏమేమి ఐటమ్ అయితే బెడ్ మీద పెట్టాను, ఇంకా ఏమేమైతే నేను యూజ్ చేశానో అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు రాస్తున్నాను నేను షుగర్ది కాజల్ అనమాట, కాజల్ పెన్సిల్ ఇది. ఇంకా దీంతోనే ఐలైనర్ పెట్టేసుకుంటాను నేను. మ్యాక్సిమం నేను ఐలైనర్కి లిక్విడ్ కన్నా ఇదే వాడుతూ ఉంటాను, ఎందుకంటే టైం కూడా లేదు, తొందరగా రెడీ అయ్యి బయలుదేరాలి కాబట్టి. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఫేసెస్ది మస్కారా రాస్తున్నాను. మస్కారా మీరు 2-3 కోట్స్ మంచిగా అప్లై చేస్తే మీరు మీ ఐస్ లుక్ ఎలాగొస్తుందంటే, ఏదన్నా మీరు ఫేక్ మస్కారా ఫేక్ ఐలాషెస్ పెడతారు కదా, అలాగొచ్చేస్తుంది. సో 2-3 కోట్స్ రాసేసుకున్నాను. ఇంకా ఐస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది ఫేసెస్ది లిప్ క్రేయాన్ అనమాట. ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది, ప్లస్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. చాలా మంచి క్రేయాన్, చాలా ఏమంటారో బటర్ లాగా ఉంటుంది. ఇది నాకు చాలా నచ్చుతుంది. సో నా చీర కలర్ అదే కాబట్టి నేను అదే రాస్తున్నాను. ఇంకోటి లాస్ట్లో ఏంటంటే బొట్టు. సో బొట్టు కూడా రెడ్ బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా నేను అన్నీ చేసిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను, ఐబ్రో కానీ మస్కారా కానీ అవన్నీ 2 మర్చిపోతూ ఉంటాను. సో బొట్టు పెట్టుకున్నాక గుర్తొచ్చింది, ఓకే ఐబ్రో చేయలేదు కదా అనేసి. ఐబ్రో పెన్సిల్ ఇది ఫేసెస్ది, ఇది మా చిన్నోడు ఇరగొట్టేశాడు. దీనికి వెనకాల స్పూలీ కూడా ఉండేది, అది సెపరేట్ అయిపోయింది. ఇంకా పెన్సిల్ సెపరేట్ అయిపోయింది. పెన్సిల్ కూడా బాగా చిన్నగా అయిపోయింది, ఎందుకంటే నేను బాగా యూస్ చేసేస్తున్నాను కాబట్టి. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకో పీస్ చూపిస్తాను, అది స్పూలీ అనమాట. కింద నుంచి ఎలా ఉంచాడో ఇరిగిపోయింది అది. ఇంకా బ్రౌన్ కలర్ మీరు యూజ్ చేస్తే మీ ఐబ్రోస్కి చాలా మంచిది, న్యాచురల్గా కనిపిస్తుంది. బ్లాక్ పెన్సిల్ యూజ్ చేస్తే ఏంటంటే బాగా బ్లాకిష్గా అయ్యి అది న్యాచురల్ లుక్ ఇవ్వదు. సో ఇప్పుడు స్పూలీతో మొత్తం బ్లెండ్ చేసేస్తాను, ఎందుకంటే పెన్సిల్తో రాసిన తర్వాత కొంచెం ఏంటంటే ఒక్కో దగ్గర డార్క్ ఒక్కో దగ్గర లైట్ అనిపిస్తుంది. ఎందుకంటే స్పూలీ కూడా చిన్నగా అయిపోయింది, అంటే జాయింట్ ఉండేదన్నమాట దాని వెనకాల, అది సెపరేట్ అయిపోయింది. సో ఇక్కడ నా మేకప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను రాస్తాను హైలైటర్. ఇది వెట్ అండ్ వైల్డ్ది హైలైటర్ రాస్తే ఒకలాంటి మెరుపు వచ్చేది ఫేస్లో. సో హైలైటర్ ఎక్కడెక్కడ రాయాలంటే బ్రిడ్జ్ ఆఫ్ ద నోజ్, క్యూపిడ్ బో, చీక్ బోన్స్, ఇంకా ఫోర్హెడ్ మీద, ఇంకా చిన్ మీద కొంచెం రాస్తే అటు ఇటు కదిలినప్పుడు ఇటు అటు తిరిగినప్పుడు మన ఫేస్ వచ్చి కొంచెం గ్లో వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో నేను ఫేసెస్దే సెట్టింగ్ స్ప్రే చేసుకుంటాను, ఎందుకంటే సెట్టింగ్ స్ప్రే చేస్తే మన మేకప్ ఎలా ఉంది అది మ్యాక్సిమం ఎక్కువ అవర్స్ వరకు లాస్ట్ చేస్తుంది. సో ఈ మేకప్ చేసిన తర్వాత నేను పొద్దున వెళ్ళాను, మధ్యాహ్నం అయింది ఇంటికి వచ్చేటప్పటికి, అప్పుడు కూడా మేకప్ అలాగే ఉంది. మా మమ్మీ కూడా అడిగింది ఏంటి మేకప్ అలాగే ఉంది ఏంటి అనేసి. అప్పుడు సీక్రెట్ చెప్పాను, ఇది మ్యాజిక్ ఆఫ్ స్ప్రే అనమాట, అది కూడా ఫేసెస్ది. సో దాట్ వాజ్ ద రీజన్. సో యూ క్యాన్ గో ఫర్ దిస్. ఇంకా లాస్ట్లో జ్యువెలరీ అనమాట. ఈ జ్యువెలరీ కూడా ఈ చీరతో పాటు చాలా బాగా సెట్ అయింది కాబట్టి నేను ఇది వేసుకున్నాను. ఇంకా ఇక్కడితో నా మేకప్ ఫినిష్. సో మీకు ఈ గెట్ రెడీ విత్ మీ నచ్చిందైతే కనుక కొంచెం లైక్ చేసేయండి ప్లీజ్, ఇంకా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారంటే కనుక.
సో అన్నీ చేసిన తర్వాత మెయిన్ ఏంటంటే ఈరోజు మీరు నాకు చెప్పాలి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్, బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ ట్రై ఫర్ సచ్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్. సో ఇనిషియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికే దీంట్లో పార్టిసిపేట్ చేశాను. సో ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఇదే నా ఫైనల్ లుక్. చూసారు కదా, ఇంకా హెయిర్ అయితే లూజ్గానే వదిలేస్తున్నాను, మొత్తం స్ట్రైట్నింగ్ చేయించుకుంటాను కాబట్టి ఇంకా అనుకోకుండా స్ట్రైట్నింగ్ కూడా అయిపోయింది. సో ఈరోజు లుక్ దీనివల్లే కూడా కొంచెం ఎన్హాన్స్ అయింది. ఇదేనండి నా వీడియో, గెట్ రెడీ విత్ మీ. సో నేను మరో వీడియోలో మీ అందరికీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.